చాలామంది అభ్యర్థులు ఇటు యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కావచ్చు, యూపీఎస్సీకి వచ్చేసరికి 4-5 అటెంప్ట్స్ ఇచ్చి కూడా ఇక్కడనే అశోక్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో మనం చూసాము, గ్రూప్ 1 ఇప్పటికీ 2 times క్యాన్సిల్ అయిపోయి 3rd time జరిగింది. 2022 నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు 2025 వరకు అది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థికి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ప్లాన్ బి ఉంటే ఎలా ఉండాలి, అది ఎప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ బి గురించి ప్లాన్ చేసుకోవాలి? ఓకే, ఈవెన్ బిఫోర్ దే ఎంటర్ ది ప్రిపరేషన్, అంటే సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్స్ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పుడే నేను ఇందాక చెప్పినట్టు ఎలాగైతే సక్సెస్ రేట్ <0.2% ఉందో వాళ్ళకి ప్లాన్ బి కూడా అప్పుడే ఉండాలి. ఆ ప్లాన్ బికి తగ్గట్టుగానే వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ క్లియర్ చేయలేకపోతే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అది వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్, ఎగ్జామ్ క్యాన్సిలేషన్ వల్ల కావచ్చు, వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్స్లో కనుక వాళ్ళు ప్రాపర్గా చూస్ చేసుకుంటే ఒకవేళ ఇందులో ఫెయిలియర్ వచ్చినా, ఎగ్జామ్ జరగకపోయినా దే కెన్ ఈజీలీ గెట్ బ్యాక్ టు దేర్ ఈ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కెరియర్ అనమాట. సో అది ముందు నుంచే ఉండాలి ఆలోచన. అండ్ ఎప్పుడైనా సరే మైండ్ ఎలా ఉండాలంటే యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అంటే ఇది అవ్వకపోతే దీనికి నేను కష్టపడతాను, ఫస్ట్ నేను నా గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం కష్టపడతాను, బట్ ఒకవేళ అవ్వకపోతే, బికాస్ ప్రతి దానికి 2 sides ఆఫ్ ది కాయిన్ అనేది ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, మనం అనుకోనివి కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి టైంలో మీరు ప్లాన్ బి అనేది మీరు మీ కెరియర్, మీ డిగ్రీలోనే ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఆ పాత్లో వెళ్తే కూడా మీరు హ్యాపీ ఉంటారు. బికాస్ మళ్ళీ ఈ ప్రిపరేషన్, ఈ ఫెయిలియర్ ఫేస్ చేసిన తర్వాత కొత్త సబ్జెక్ట్ చదవాలి అంటే మనుషులకు అది అవ్వదండి, అంతే కదా. మళ్ళీ ఇంత పెద్ద ఫెయిలియర్ ఫేస్ చేసినప్పుడు కొత్తగా చదువుకోవాలా, కొత్తగా ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలంటే అవ్వదు. సో బీ రెడీ ఫ్రమ్ యువర్ ఇంటర్ డేస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మీ లైఫ్ స్మూత్గా వెళ్తుంది, విచ్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్.